అట్లాగే చాలామంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు గతంలో. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు తెల్లారలేస్తే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. న్యాయయాత్ర అంటాడు, యాత్రలు సంవిధాన్ కో బచావ్ అంటాడు. మరి సంవిధాన్ కో బచావ్ అనే రాహుల్ గాంధీ, వై ఆర్ యూ మమ్, వై ఆర్ యూ సైలెంట్, వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్ టు దిస్ ఇష్యూ అండ్ వై యూ ఎన్ష్యూరింగ్ దట్ అ కరప్ట్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్ ఇన్ ఆఫీస్? కాంగ్రెస్ గురించి మేము ఎన్నోసార్లు చెప్పాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, ఇది అందరికీ తెలుసు. అట్లాగే మరి ఈరోజు ఈ కుంభకోణం మీద విచిత్రంగా మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. దేశమందరూ మాట్లాడుతున్నారు. కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడట్లేదు. తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా, మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు, భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా? లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో, ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీనికి నేనేదో ఊరికే ఆరోపణ చేయట్లేదు. ఇది చూడండి, మంత్రి పొంగులేటి గారి ఇంట్లో రైడ్స్ అని చెప్పి, ఇది సెప్టెంబర్ 2028 వార్త. సెప్టెంబర్ 2028, ఇంకొక 2-3 నెలలు అయితే వార్షికోత్సవం కూడా అయిపోతుంది. అంటే 2024 సంవత్సరంలో ఈ రైడ్స్ జరిగినాయి. సెప్టెంబర్ 27th, ఈరోజు మే 24 అనుకుంటా. మరి అప్పటికిప్పటికి ఒక్కటంటే ఒక్క ప్రకటన అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వైపు నుంచి కానీ వచ్చిందా? ఎందుకు కాంగ్రెస్ మంత్రులను కాపాడే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ఎందుకు మోహమాటం అడ్డమొస్తున్నది? ఎందుకు మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు కాపాడుతూ ఉన్నారు? ఆ రోజు మీరే ఈ రైడ్ జరిగినప్పుడు పొంగులేటి గారింట్లో అన్ని టీవీలలో బ్రేకింగ్లు నేనే చూసా. నోట్ల మెషిన్లు పోతున్నాయి, కట్టలు లెక్క పెట్టడానికి ఒకటి కాదు, ఒక మెషిన్ సరిపోతలేదు, 2వ మెషిన్ పోతున్నది అని చెప్పి మీరే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. మరి మీరు కూడా సైలెంట్ అయ్యారు. ఏం జరిగిందో నాకు తెలియదు. మీరంటే మీరు కాదు, మీడియా సైలెంట్ అయింది. ఇప్పటికీ సెప్టెంబర్ నుంచి ఇది మే, అంటే ఎన్ని నెలలు అయిపోయింది? 6 కాదు 8-9 నెలలు అయింది. ఇంతవరకు అతి లేదు గతి లేదు. అట్లాగే 1-2 కాదు, ఇది కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం. 187 కోట్ల వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో అరెస్టులు జరిగినాయి. అందులో పైసలు 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకులకైతే 45 కోట్ల రూపాయలు వచ్చినాయో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ పేర్లు బయటికి రావు, వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు, వాళ్ళని కనీసంగా ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయదు. ఇక్కడేమో పొంగులేటి గారి ఇంటి మీద రైడ్ అయితే వార్త రాదు బయటికి. ఏం జరిగిందో ఎవరికి తెలియదు, అదొక బ్రహ్మరహస్యం. అట్లాగే వాల్మీకి కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయని చెప్పి స్పష్టంగా ఈడీ రిమాండ్ డైరీలో రాసింది. నా ఆరోపణ కాదు. ఈడీ కర్ణాటకలో రిమాండ్ డైరీలో రాసింది. మొత్తం 187 కోట్ల కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చినాయి. అవి రావడమే కాదు, ఇక్కడ మందు ఉన్నారు, ఇక్కడ ఎలక్షన్లో ఆ డబ్బులు వాడినారు అని చెప్పి కూడా స్పష్టంగా ఆధారాలతో సహా మరి డీటెయిల్డ్గా వచ్చింది. కానీ ఇంతవరకు ఆ వాల్మీకి స్కామ్ ఏమైందో, ఆ 45 కోట్లు ఎవరికి వచ్చినాయో ఇంతవరకు అది కూడా మరొక బ్రహ్మరహస్యం.